కొంప ముంచిన కావేరి క్రాసింగ్ కాని ఆడమొగ మొక్కజొన్న సీడ్స్ సాగు చేసి కోట్లు నష్టపోయిన రైతులు ఎకరానికి 2 నుంచి 5 క్వింటాలు కూడా రాని దిగుబడి రైతులు నమ్మించి మోసం చేసిన ప్రైవేట్ వ్యక్తులు అంటూ చూస్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ సీడ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అవుతుంది. సీడ్స్ కంపెనీస్ చాలా పెద్ద ఎత్తున రైతులు మోసం చేస్తూ వాళ్ళ ఆదాయాలు సమకూర్చుకునే పనిలో పడ్డారు వీళ్ళంతా కూడా. దయచేసి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ చాలా సీరియస్గా ఆలోచించి ఈ కావేరీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. లేదంటే ఎవరైతే ఆ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. ఎంత దుర్మార్గం అండి. వాళ్ళు ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. కావేరీ కంపెనీకి చెందినటువంటి 853 రకం ఆడమొగ మొక్కజొన్న విత్తనాలు రైతుల కొంపముంచాయి. ఖమ్మం జిల్లాలోని వైరా కొనిజర్ల మండలాల్లో ఈ రకం విత్తనాలు సాగు చేసిన రైతులు వందలాది ఎకరాల్లో పంట నష్టపోయారు. ఆడమొగ విత్తనాలు క్రాసింగ్ కాకపోవడంతో ఎకరానికి 2 నుంచి 5 క్వింటాల దిగుబడి సైతం రాలేదు. దీంతో ఏపుగా పెరిగి విత్తనాలు లేని బెండు కంకులను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. 853 రకం విత్తనాలు సాగు చేసినటువంటి 2 మండలాలకు చెందిన రైతులు కోట్లలో నష్టపోయారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాసరి రాంబాబు కావేరీ కంపెనీకి ఆర్గనైజ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతను వైరా కొనిజర్ల మండలంలో 2 వ్యక్తులను ప్రైవేట్ గా నియమించుకున్నాడు. ఈ 2 వ్యక్తులు వైరా మండలంలోని పాలడుగు, కానాపురం, అశ్వగుర్తి, కొండగడిమ, కొనిజర్ల మండలంలోని తీగల బంజారా ఇలా వందలాది ఎకరాల్లో కావేరీ కంపెనీకి చెందిన 853 రకం విత్తనాలు సాగు చేయించారు. రైతులకు పెట్టుబడిగా కొంత నగదు సైతం అందజేశారు. అంతేకాకుండా రైతుల నుంచి అగ్రిమెంట్ కూడా తీసుకున్నారు. అయితే బాండ్లు ఇవ్వకుండా రేపు మాపంటూ కాలం వెల్లదీశారు. క్రాసింగ్ కాకపోవడంతో బెండు కంకులు ఫిర్యాదు చేస్తామంటూ బాధితులు చర్యలకు సిఫార్సు చేస్తామంటూ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ కావేరీ అనేటువంటి సంస్థ ఒక ప్రయోగం చేసిందా, అక్కడ రైతుల పొట్టగొట్టిందా అనేటు కొనలో విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటి సీడ్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా పెద్ద స్కామ్. అసలు వీళ్ళు ఒక ప్రయోగం చేసినట్టే కనబడతా ఉంది. అక్కడ వైరా సమాజ్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కొన్ని రకాల సీడ్స్ని అక్కడ ఇచ్చేసి తద్వారా పంట వచ్చిందా లేదా చూసుకొని దాన్ని వేరే అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు మండలకు పంపాలని దాంట్లో ఒక ప్రయోగం చేసిరు. ఆ ప్రయోగం ఫెయిల్ అయిపోయింది. దీనివల్ల రైతులు ఎంత కోట్లలో నష్టపోయారు పాప రైతులు. సో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వీళ్ళపైన కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వీళ్ళని బొక్కలు వేయాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను.